మానసిక అనారోగ్యాన్ని బయటకు చెప్పేందుకు భారతీయులు ఇష్టపడడం లేదని సర్వేలు వెల్లడించాయి. పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక 75% మంది ఉద్యోగులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నౌకరీ పల్స్ చేసిన సర్వేలో తేలిందే. మానసిక సమస్యలను దాచుకోవడంతో డిప్రెషన్కు గురై బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. మానసిక ఆరోగ్యాన్ని బయటకు చెప్పుకోపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్న సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మానసిక సమస్యల గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. అందులోనూ మన భారతదేశంలో ఇంకా ఈ శాతం ఎక్కువగా ఉంది. అంటే మనకు మానసిక సమస్య ఉంది అని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో మన ఇండియన్స్ ఇంకా ఎక్కువ ఉంది. అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఈవెన్ మానసిక సమస్య ఉందని చెప్పకుండా దాన్ని సిక్ లీవ్ కింద, ఉద్యోగులు అయితే సిక్ లీవ్ కింద దాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. దీనికి రీజన్స్ ఏంటి? ఎందుకోసం ఇట్లా తయారైంది? అసలు మానసిక సమస్యల గురించినటువంటి అవగాహన ఎంతవరకు ఉంది? ఎందుకోసం దీని గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఈ అంశాలకు సంబంధించి సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. సార్, ముందుగా ఇండియన్స్కి సంబంధించి ఎందుకు ఈ మెంటల్ ఇల్నెస్ గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? రీజన్స్ ఏంటి? నమస్తే, నా పేరు డాక్టర్ విశాల్. నేను ఇండియన్ సైకియాట్రీ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యుడిని. చాలామంది ఇండియన్స్లో ఏంటంటే ఈ సైకియాట్రీ సంబంధించిన బయటకు పెట్టకూడని రీజన్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టిగ్మా, అంటరానితనము, మన గురించి ఏమనుకుంటారు అన్నొకటి. రెండవది ఏంటంటే కల్చర్. మన కల్చర్లో ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న మానసిక సమస్య వస్తే దయ్యాలు, భూతాలు అని చెప్పి, మంత్రాలు, తంత్రాలు అని చెప్పి తాయెత్తులు కట్టడము, అలాంటిది ఒకటి. మూడవది ఒకటి ఏంటంటే మనకు మిస్ఇంటర్ప్రిటేషన్. ఏంటంటే ఒక సినిమాలో కానీ, ఒక మూవీలో కానీ, ఒక సీరియల్లో కానీ ఏం చూపిస్తారంటే ఒక మానసిక రోగిని కట్టేసినట్టు, బంధించినట్టు, ఒక మానసిక అది ఇలా ఒక సీరియస్ చూపించేసరికి మేము కూడా మానసిక రోగి అయితే అలానే ఉంటాం భయానికి ఒక స్టిగ్మా లోపల బయటకు చెప్పుకుంటే మమ్మల్ని కూడా అలా అనుకుంటారని అదొక కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉండడం. అంటే మిగిలిన ఇప్పుడు మీరు చూడండి, జ్వరాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే సర్జన్ దగ్గరికి వెళ్తాము. కానీ ఇలాంటి సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలామందికి అవేర్నెస్ లేదు. సో అదొక రీజన్. సో దీనివలన ఏమవుతుందంటే జనాల్లో ఒక లోపల బిడియం, అరే నేను ఒకవేళ సైకియాట్రీ దగ్గర పోతే నన్ను ఒక మానసిక రోగిగా ముద్రేస్తారేమో అనుకుంటారు. యాక్చువల్ లెక్క ప్రకారం చెప్పాలంటే 10% కేసులే మాత్రమే డేంజర్గా ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని రకాల 90% కేసులు ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసీడీ, తర్వాత చిన్న చిన్న నిద్ర పట్టకపోవడము, ఇవి కూడా మానసిక సమస్యలే. అవి ఏం చేస్తున్నారంటే ఆ సమస్యలు కూడా చెప్పుకోవడానికి లోపల బిడియపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. అది చెప్పుకోకపోతే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా దావానంలా వ్యాపించి అది మనిషిని మొత్తం నశింపజేస్తున్నది. సో కాబట్టి నేనేమంటున్నానంటే చిన్న మానసిక సమస్యల దగ్గరికి వెళ్ళడం వలన మీ యొక్క మొగ్గ దశలోనే సమస్య తగ్గిపోతుంది. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ అవేర్నెస్ ఉంది, తర్వాత రిసోర్సెస్ ఉన్నాయి, కల్చర్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇది కూడా ఒక అంటే శారీరక జబ్బు కూడా మానసిక జబ్బు కూడా ఒకే లెవెల్లో ట్రీట్ చేయడం వల్ల అది ముందుకెళ్తున్నారు. సో మన దగ్గర అవేర్నెస్ అనేది తక్కువ ఉంది, దానివల్ల ఈ సమస్య అనేది ఉద్భవిస్తుంది. అసలు ఈ అవేర్నెస్ అనేది తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటి? ఎందుకోసం డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఇప్పుడు అవేర్నెస్ ఎందుకు తక్కువ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్. మేమేమంటామంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, సోషియో ఎకనామిక్ స్టేటస్, మనిషి యొక్క అక్షరాస్యత అనేది ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అనేది ఇంపార్టెంట్, కల్చర్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు ఆ దేశం వెనకాడబడుతుంది. మీరు చూడండి, చదువుకున్నాడు అనుకోండి, వాడికి ఏంటంటే నాలెడ్జ్ తెలుస్తుంది. నాలెడ్జ్ తెలవడం వలన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవుతాడు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. రెండవది ఏంటి, అప్రోచబిలిటీ. చాలామంది లో క్లాస్ అంటే లో సోషల్ ఎకనామిక్ వాళ్ళే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సంప్రదించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తర్వాత మానసిక సమస్యలకు గురవుతున్నారు. సో కాబట్టి సొసైటీలో అవగాహన పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే మా ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఏం చేసిందంటే ఒక సెలబ్రిటీతో అవగాహన చేయిద్దామని హీరోయిన్ అంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టింది. ఎందుకు పెట్టిందంటే ఆమె నాకు డిప్రెషన్ ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా నలుగురిలోకి వచ్చి చెప్పడం జరిగింది. దానివల్ల ఆమె అప్పుడు ఏమైందో ప్రజల్లో అవగాహన వచ్చి చాలామంది ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు. అంటే ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఉదాహరణకు సెలబ్రిటీని ఒక ప్రోగ్రామ్ పిలిచామనుకోండి, ఏదో హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్ అంటే సెలబ్రిటీస్ ఆ వాకతానికి వస్తారు. కానీ మేము మానసిక అవగాహన చేద్దాము ఒక వాకతాన్ని రమ్మంటే ఏ సెలబ్రిటీ కూడా రావడానికి వెనకాడుతున్నారు. సో సెలబ్రిటీలో కూడా మార్పు రావాలా, ఆలోచన విధానం చేంజ్ అయ్యి సెలబ్రిటీస్ అంటే నేను హీరోయిన్స్నే మానట్లేదు,
సమాజ సేవ చేసేవాళ్ళు కానీ ఇది ముందుకు రావాలి. ముందుకు వస్తే ఏమైందంటే ఓకే వీళ్ళే ముందుకు వస్తున్నారంటే ఓకే ఇది స్టిగ్మా అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏమంటానంటే మేము దీపికా పడుకున్న గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆమె ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకోవడం ఎందుకు, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను మంచిగా అయ్యాను, మీరు కూడా మంచిగా కావాలని చెప్పి ఆమె ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ బయటకు రావడం ఇలానే నలుగురు బయటకు వస్తే ఉద్యోగులలో మార్పు వస్తుంది, జనాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి ఉద్యోగులు కూడా ఏంటంటే పక్కకు మోమాటంగా మోమాట పడతారు షేర్ చేసుకోవడానికి. నేను మెడిసిన్స్ వాడుతున్నా అని చెప్పారు, నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పారు, వాళ్ళ దిగమింగుకొని నష్టపోతున్నారు. సో ఇది అవగాహన అనేది ఇంపార్టెంట్. ఇది చూసినాం కదండి, ఈ మానసిక సమస్యలే కదా అని దాన్ని లైట్గా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. దాన్ని లోపలే దాచుకుంటే అది క్రమేపీ పెరిగి మిమ్మల్నే దహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటల్ ఇల్నెస్ సంబంధించి డాక్టర్ మీకు ఏదైనా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళండి, చూపించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే మొదట్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా అది పెరగకుండా దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక దానివల్ల బీపీ, షుగర్లు ఇట్లాంటివి కూడా వచ్చి ఇంకా అనారోగ్య సమస్యల పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటల్ ఇల్నెస్ని తేలిగ్గా చూడకుండా దాన్ని సీరియస్గా తీసుకోండి, బయటకు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి, దాన్ని ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ విశాల్ చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.